హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్లోడ్ చేసినటువంటి ముగ్గుల వీడియోకి అయితే నాకు 10K వ్యూస్ వచ్చాయన్నమాట. ఫస్ట్ లాంగ్ వీడియోస్ లో హైయెస్ట్ వ్యూస్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. అది చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మీరు నన్ను ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ రోజు ఈ వ్లాగ్ వచ్చేసి మా టెడ్డీకి ఇట్లా పూజ చేస్తున్నారనమాట. ఎందుకు అంటే ఇంటి దగ్గర వసుంధర ఆంటీ వాళ్ళు కాశీ వెళ్ళొచ్చారనమాట. కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలా డాగ్స్ కి పూజ చేస్తారు. మేల్ అయినా మరి ఫీమేల్ అయినా నాకు తెలీదు. మేల్ డాగ్ చేస్తారా ఫీమేల్ డాగ్ చేస్తారు. మా దగ్గర అయితే ఫీమేల్ డాగ్ ఉంది. ఇది మా పెట్. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ లో కనిపించే ఉంటుంది, మీ అందరికి తెలుసు. దాని పేరు టెడ్డీ అని. ఆంటీ వచ్చి అడిగితే మేమైతే తీసుకెళ్ళామన్నమాట. అసలు కాశీ వెళ్ళి వచ్చి వాళ్ళందరూ కూడా ఎందుకు డాగ్స్ కి పూజ చేస్తారో నాకైతే తెలియదు. మీకు కనుక ఎవరికైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలిసినంత వరకు డాగ్స్ లో కాలభైరవుడు అనే రూపం మనకి, అంటే కాలభైరవుడు అంటే శివుని యొక్క ఒక రూపం అన్నమాట, స్వరూపము. అతను కొలువుంటాడు అనేది నమ్మకం అన్నమాట. కాబట్టి ఈ డాగ్స్ కి పూజ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అలాగే కాలభైరవునికి శునకం అనేది వాహనంగా కూడా అనుకుంటుంటారు. చాలా సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్న కూడా కాశీ యాత్రకి వెళ్ళొచ్చారనమాట. వెళ్ళొచ్చేటప్పుడు మనం ఇంట్లోకి లోపలికి వచ్చేటప్పుడు తల్లిదండ్రులకి మనము కాళ్ళు కడిగేసి ఆ నీళ్ళు అనేవి మనం తల మీద చల్లుకుంటాము. ఎందుకు అంటే మనం అంత దూరం వెళ్ళి రాకపోయినా వాళ్ళు ఆ పాదాలతోటి అక్కడ యాత్రకి వెళ్ళి అక్కడ అవన్నీ కూడా తిరిగి వచ్చారు కాబట్టి అలా చేస్తారని మాకైతే చెప్పారనమాట. తర్వాత మా అమ్మ వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక స్ట్రీట్ డాగ్కి ఇట్లాగే గారెల దండ వేయటం అనేది జరిగింది. ఒకప్పుడు పూర్వకాలంలో అన్ని బాధ్యతలు అయిపోయిన వాళ్ళు తమ శేష జీవితం గడపడానికి కాశీ యాత్రకి వెళ్ళి అక్కడే వాళ్ళ యొక్క పూర్తి కాలాన్ని గడిపే వాళ్ళనమాట. ఇప్పుడు అలా కాదు, అంత టెక్నాలజీ పెరిగిపోయింది. మనకి ఎప్పుడు సౌకర్యంగా ఉంటే ఎప్పుడు అందరూ ఒక చోట గ్యాదర్ అయితే అక్కడికి ఎంత దూరమైనా సరే తేలిగ్గా వెళ్ళొస్తాం అనమాట. మనం ఇప్పుడు ప్రతిరోజు కూడా మనం రోజు చేసే పనుల్లో అంతా బిజీగా ఉండి వండుకోవడం, తినటం, పని చేసుకోవడం, లేకపోతే ఆఫీసు, ఇవే పనుల్లో మునిగిపోతాం అనమాట. అలా కాకుండా అప్పుడప్పుడు కూడా మనం ఆధ్యాత్మిక సేవ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. భగవంతుని మీద మనసు లగ్నం చేసి మన బాధలు కష్టాలు ఆయనకి చెప్పుకొని అవన్నీ తీర్చేసి మనం మానసికంగా ఆనందంగా ఉండాలనేది అయితే దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. దానికి కూడా కొంత టైం అనేది మనం కేటాయించాలి. ఎప్పుడు మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుడికి చెప్పుకోవడం కాదు, మనం ఆనందంగా ఉన్నప్పుడు కూడా ఈ ఆనందానికి కారణం నువ్వే నాయన, మమ్మల్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచు అనేటట్టు మనం దేవుణ్ణి వేడుకోవాలన్నమాట. అయితే ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆంటీ దాని కాళ్ళకి చేతులకి నుదుటిన పసుపు రాసి బొట్టు అయితే పెట్టేసిందనమాట. అంకులు అనేవి అంకులు ఆ గారెలకి అంతా హోల్స్ పెట్టేసి దండ గుర్తు చేశారనమాట. గుర్తు చేసిన తర్వాత దాని మెల్ల అయితే వేయడం జరిగింది. మూగజీవాలని అంటే మనం డాగ్స్ కానివ్వండి, పక్షులు కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, మనం గనక వాటిని పెంచుకుంటున్నాము అంటే ఏ జన్మలోనో వాటికి మనం రుణం ఉన్నట్టు అనమాట. ఈ జన్మలో వాటికి సేవలు చేసి మనం ఆ రుణాన్ని ఆ విధంగా తీర్చుకుంటున్నట్టు. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు మన ఆనందం కోసం, మానసిక ఆనందం కోసం వాటిని పెంచుకుంటామా, తర్వాత వాటికి జరగరాంది జరిగితే బాధపడాల్సి వస్తుంది అనేది నా బాధ అనమాట. కానీ ఇంకా తీర్చుకున్న తర్వాత పెంచుకోక తప్పదు. ఏది ఏమైనా సరే అనుభవించాల్సిందే అనమాట. అసలు ఇంతకీ ఈ పూజ కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళు మేల్ డాగ్స్ చేస్తారా ఫిమేల్ డాగ్స్ చేస్తారా మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మా ఇంట్లో ఉన్నది మాత్రం ఫిమేల్ మినియేచర్ అనమాట. దాన్ని అయితే తీసుకెళ్ళాము ఆంటీ వాళ్ళ ఇంటికి. వాళ్ళైతే అలా చేశారనమాట పూజ అంతా. నేను ఆల్రెడీ టెడ్డీ బర్త్డే వ్లాగ్ లో చెప్పాను అనమాట. పెట్స్ ని తీసుకొని వచ్చి వాటిని పెంచుకోవటం అనేది ఆ ఇంటెన్షన్ గా మాత్రమే ఉంటే సరిపోదు. చాలా విషయాలు అనేవి మనం జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ తీసుకోవాలనేది చెప్పాను అనమాట వ్లాగ్. ఎవరైనా సరే ఆ టెడ్డీ బర్త్డే వ్లాగ్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. పెట్స్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ముఖ్యంగా చూడాలన్నమాట. దానిలో అన్నీ కూడా చెప్పాను అనమాట. అవన్నీ మేము మెయింటైన్ చేసుకోగలము అనుకుంటే మాత్రమే పెట్స్ని తీసుకొచ్చుకోవాలి. మనుషుల కన్నా జంతువులకి విశ్వాసం ఎక్కువగా ఉంటుందండి. అందులోనూ ఈ డాగ్స్కి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. నేను డాగ్స్ ఎందుకు అంటున్నానంటే కుక్క అని పిలవలేకపోతున్నాం. మా టెడ్డీని ఎవరైనా సరే కుక్క అన్నా కానీ ఏదోలాగా అనిపిస్తుంది. అంటే మేము తెచ్చి పెంచుకుంటున్నాం కదా, దానికి ఒక పేరు పెట్టాము కాబట్టి అప్పటి నుంచి ఇంకా టెడ్డీ అనే అలవాటు. ఇవి మనం కొంచెం జాలి ప్రేమ చూపించి కాస్త ఫుడ్ పెట్టేస్తే ఎంతో విశ్వాసంగా నమ్మకంగా ఉంటాయి. కానీ మనుషులు ఉన్నారండి బాబు, ఎంత డేంజరస్గా ఉన్నారంటే ఈ రోజుల్లో
వాళ్ళని చూస్తే భయం వేస్తుంది అనమాట. అసలు మనం వాళ్ళకి 10 మంచి పనులు చేసి 11వ అసలు పట్టించుకోకపోతే మాత్రం ఉంటుంది, ఆ చేసిన 10 పనులు కూడా చిటికీలో మర్చిపోతారనమాట. అలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నాం కాబట్టి అలాంటి డేంజరస్ మనుషుల కంటే కూడా పెట్స్ చాలా నయం అనమాట. చాలా విశ్వాసంగా ఉంటాయి మనతోటి. ఇకైతే టెడ్డీని అట్లా దండేసిన తర్వాత గారెల దండ ఇంటికైతే తీసుకొచ్చాం. తీసుకురాగానే పూరి ఆ పసుపు కుంకుమ అవన్నీ కడిగేస్తుంది అనమాట. దాని ఒంటికంతా పూసుకుంటుందని, ఇంక తర్వాత తుడుస్తుంది. అది మాత్రం దొరకట్లేదు. పూరి అనేది టెడ్డీ విషయంలో చాలా కేరింగ్గా ఉంటుంది అనమాట. అది కొంచెం బాధపడిన అరిచినా కానీ ఏడుస్తుంది. ఒకసారి అయితే చూడకుండా కాలు తొక్కింది, అది గట్టిగా అరిచింది అనమాట. 2 రోజులైతే పూరి భలే ఏడ్చిందనమాట. చూడక తొక్కినా కానీ అంత ఫీల్ అవుతుంది. అదే మరి పెట్స్ని పెంచుకుంటామంటే ఏదన్నా వాటికి బాగాలేకపోయినా కూడా బాధపడాల్సి వస్తుంది అనేది నా బాధ అనమాట. అందుకే నేనైతే ఎవరికి ప్రిఫర్ చేయను, తెచ్చుకోండి పెంచుకోండి అని, ఇబ్బందులన్నీ ఉంటాయని. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు నన్ను బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. అలాగే పుణ్యక్షేత్రాల్లో మీకు ఏ పుణ్యక్షేత్రం అంటే ఇష్టమో, ఏ తీర్థయాత్రకు వెళ్ళటం ఇష్టమో మనకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బై బై.